Good morning, everyone. Today's session is physics first year. I mean క్లాస్ 11th. క్లాస్ 11th అని ఎందుకన్నానంటే అండి, ప్రజెంట్ మన అకాడమిక్ ఇయర్ సిలబస్ మొత్తం కూడా ఎన్సీఈఆర్టీ ప్యాటర్న్లోకి వెళ్ళిపోయింది. సో ఈ ఎన్సీఈఆర్టీ ప్యాటర్న్ గురించి మనకి ఓవరాల్గా ఏదన్నా బుక్ రిఫర్ చేయాలి అంటే నేను ఈ టైప్స్ ఆఫ్ బుక్ రిఫర్ చేస్తానండి. ఎందుకు అంటే ఇందులో స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఏమేంటి ఆ స్పెషల్ ఫీచర్స్ అంటే 2025 టు 2026 అంటే ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి న్యూ సిలబస్ అంతా కూడా ఈ బుక్లో ఉంది. అలాగే ఇందులో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ అంటే ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్. అంటే ఒక టెక్స్ట్ బుక్ ఉంటుందండి. ఆ టెక్స్ట్ బుక్కే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ అంటారు. అది మార్కెట్లో అవైలబుల్గానే ఉంది. ఎవరైనా కావాలి అనుకుంటే ఆ మెటీరియల్ ఆ టెక్స్ట్ బుక్ కూడా పర్చేస్ చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకుని ఇందులో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి. అలాగే ఇందులో సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారండి. ఆ ప్రాబ్లమ్స్తో పాటు సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగే ఎడిషనల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఎడిషనల్ క్వశ్చన్స్ అలాగే ఈ ప్యాటర్న్ మొత్తం కూడా ఎన్సీఈఆర్టీ ప్యాటర్న్లో ఉంది. అలాగే దీంతో పాటు ప్రిపేర్ చేశారండి. దేనికి ప్రిపేర్ చేశారంటే మోడల్ పేపర్స్ ప్రిపేర్ చేశారు. అలాగే అంటే గెస్స్డ్ క్వశ్చన్ పేపర్స్ అంటారు కదండీ! సో, ఆ గెస్స్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రిపేర్ చేశారు. అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా పిల్లవాడికి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో ఉంది. సింపుల్ లాంగ్వేజ్‌లో ఉంది. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. ఏమేమి యూనిట్స్ ఉన్నాయో చూద్దాం. కంటెంట్స్ చూద్దామండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. థర్డ్ చాప్టర్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఫోర్త్ వన్ లాస్ ఆఫ్ మోషన్. ఫిఫ్త్ వన్ వర్క్ ఎనర్జీ పవర్. సిక్స్త్ వన్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. అండ్ సెవెంత్ వన్ గ్రావిటేషన్. ఎయిత్ వన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. నైన్త్ వన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. 10th వన్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్. 11th వన్ థర్మోడైనమిక్స్. 12th వన్ కైనెటిక్ థియరీ. 13th one oscillations and 14th one waves. These are the contents of first year intermediate physics. వీటితో పాటు మనకి ఈ బుక్లో లాగరిథమ్స్ కూడా ఇచ్చారండి. ఈ లాగరిథమ్స్ మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ప్రాబ్లమేటిక్గా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి లాగ్ వాల్యూస్ అవసరం అవుతాయి. సో ఆ వాల్యూస్ కోసం మనం సపరేట్గా లాగరిథమ్ బుక్ కొనకుండా ఈ బుక్లోనే మనకి ఇచ్చేశారు. వీటితో పాటు గెస్డ్ క్వశ్చన్ పేపర్ 2 ఇచ్చారండి. క్వశ్చన్ పేపర్ 1, క్వశ్చన్ పేపర్ 2. ఇక్కడ వరకు ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో అసలు యూనిట్ 1లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఏం చెప్తున్నారు, అసలు యూనిట్ అంటే ఏంటి, ఆ సెషన్ చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.